చిత్తూరు జిల్లా పలమనేరులో అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. పట్టణంలోని పద్మశ్రీ సర్కిల్ నందుగల అంబేద్కర్ విగ్రహానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు భవిష్యత్తు తరాలు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మన దేశంలో మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఈరోజు నిలబడగలుగుతున్నామంటే దానికి కారణం అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం. భారతదేశంలో రకరకాలైనటువంటి మిళితమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నా, రకరకాలైనటువంటి నైసర్గిక పరిస్థితులు ఉన్నా, అందరినీ కూడా ఏకతాటిపై తెచ్చేటువంటి ఒక రాజ్యాంగాన్ని రచించి ఈరోజు మన భావి తరాలకు అంటే దాదాపు 134 సంవత్సరాలు ఆయన పుట్టి ఈరోజు మనకు భూమి కుటుంబం మీదకి వచ్చినటువంటి సందర్భంలో మరి ఈరోజు ఇంత పెద్ద దేశమైనటువంటి ప్రపంచంలో ఇంత పెద్ద దేశమైనటువంటి దేశానికి మరి ఈరోజు రాజ్యాంగం రచించి ఇన్ని రోజులు కూడా మనం మన కాళ్ళపైన మనం నిలబడగలుగుతున్నామంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఎన్నుగా నిలబెట్టగలుగుతున్నామంటే దానికి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన